ఆల్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ హరీశ్వరి లోకేష్. ఇవాళ వాట్ ధన్వి ఈట్స్ ఇన్ అ డేలో తను మార్నింగ్ వచ్చేసి ఏబీసీ జ్యూస్ తాగింది. ఏబీసీ జ్యూస్ గురించి ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో ఉంది, ఎవరైనా చూడకపోతే చూడండి. ఇది వచ్చేసి 1 year లోపు పిల్లలకైతే జస్ట్ 5 ml ఇవ్వచ్చు. 1 year అబవ్ పిల్లలకైతే ఒక 10 to 15 ml అయితే ఇవ్వచ్చు. సేఫ్, ఏం అవ్వదు అండ్ పిల్లలకు కూడా ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. సో తను ఏబీసీ జ్యూస్ తాగిన తర్వాత ఇంకా తన బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మల్టీగ్రెయిన్ సొరకాయ ఊతప్పం. ఏంటా అనుకుంటున్నారా? మల్టీగ్రెయిన్ దోశ మనం ఎలా చేసుకుంటామో ఆల్రెడీ మల్టీగ్రెయిన్ దోశ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తే ఎవరైనా చెక్ చేయొచ్చు. ఆ బ్యాటర్ని చేసుకొని దాంట్లోకి సొరకాయ తురిమి వేసేసి ఊతప్పం అయితే చేసుకోవాలి. దీనికోసం ఇలా ఒక సొరకాయ తీసేసుకుని ఫస్ట్ పీల్ తీసేసి గ్రేట్ చేసుకోవాలి. సన్నగా తురిమి తీసుకోండి. ఒక ఇంత సొరకాయ సరిపోతుంది. అండ్ బ్యాటర్ని నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టేసుకున్నా. సో ఇదే బ్యాటర్తో సొరకాయ మిక్స్ చేసి ఊతప్పం చేద్దాం. మామూలుగానే మల్టీగ్రెయిన్ దోశ చాలా ఎనర్జీ, దాంట్లోకి సొరకాయ యాడ్ చేయడం వల్ల బాగా చలవ కూడా చేస్తుంది అండ్ ప్రోటీన్ రిచ్, చాలా ఎనర్జీని ఇస్తుంది. ఎవరైనా పిల్లలు వీక్గా ఉన్నారు, వెయిట్ గెయిన్ అవ్వడం లేదు, లేకపోతే పిక్కీ ఈటర్స్ ఉంటారంటే ఫుడ్ తినడానికి ఇష్టపడని పిల్లలు, అలాంటి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఇలా పిల్లలకి చేసి పెట్టడం వల్ల. మామూలు దోశ బదులు ఇలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ ఈ సొరకాయతో వేరే కూడా ఊతప్పం చేయొచ్చు. అంటే రవ్వ యూజ్ చేసుకొని పిండి ఏం లేకపోయినా కూడా చేయొచ్చు. అది నేను నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు దీని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లోకే బ్యాటర్ యాడ్ చేసేసుకోవాలి. నేను ఈ పిండిలోకి ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసేసాను. మీరు 1 year బిలో పిల్లలకైతే సాల్ట్ యాడ్ చేయకండి. 1 year అబోవ్ పిల్లలకైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేయొచ్చు. ఇందులోకే కొద్దిగా పసుపు, పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేనేం యాడ్ చేయడం లేదు, జస్ట్ ప్లెయిన్గా ఊతప్పం అయితే చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఊతప్పం వేయడమే. జనరల్గానే ఈ సమ్మర్లో పిల్లలకి ఆకలి చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకు ఇచ్చేది క్వాంటిటీ తక్కువైనా కూడా ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండేలాగే ట్రై చేయాలి. ఈ మల్టీగ్రెయిన్ దోశ చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి, ఎనర్జీ కూడా ఇస్తుంది. అండ్ పిల్లలు సెల్ఫ్ ఫీడింగ్కి ఇష్టపడతారు కదా ఈ టాడ్లర్ స్టేజ్లో. సో అలాంటి పిల్లలకి ఇలా ఇస్తే వాళ్ళే సెల్ఫ్గా తినడానికి ఇష్టపడతారు. ఒకలా ఫింగర్ ఫుడ్ లాగా ఉంటుంది, ఈజీగా తినేస్తారు. మనం వాళ్ళకి ఏం ఫీడ్ చేయాలి లేదా తినడం లేదు అని మనం బాధపడాల్సిన అవసరం ఉండదు, వాళ్ళే ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకొని చిన్న చిన్న ఊతప్పాలు వేసుకోండి. పిల్లలకి పెద్దగా ఉండడం కన్నా చిన్న చిన్నగా ఉంటే ఇష్టంగా తినేస్తారు. అండ్ నాకు ఈ మధ్య ఎక్కువ వస్తున్న మెసేజెస్ అంటే కమెంట్స్ ఏంటి అంటే మా పిల్లలు తినడం లేదు అనేసి. మీరేం టెన్షన్ ఫీల్ అవ్వకండి. సమ్మర్లో వాళ్ళకి ఆకలి తగ్గిపోతుంది, మనకైనా అంతే కదా, ఆకలి వేయదు, పిల్లలకు కూడా అంతే. దానికేం వరి అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇంతే, 2 వైపులా బాగా కాల్చుకుంటే కొంచెం క్రిస్పీగా కొద్దిగా సాఫ్ట్గా ఉండే మల్టీగ్రెయిన్ సొరకాయ ఊతప్పం అయితే రెడీ అయిపోతుంది. దీన్ని మీరు కోకోనట్ చట్నీతో లేకపోతే ఏమీ లేకపోతే అలాగే కూడా తినేయచ్చు, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈవెన్ 8 months ప్లస్ బేబీస్కి కూడా ఇది పెట్టవచ్చు, అంత సాఫ్ట్గా అయితే ఉంటుంది. వాళ్ళు చూస్ చేయగలరు హ్యాపీగా. వాళ్ళ మా ధన్వి బిజీగా ఉంది, వాళ్ళ నాన్నమ్మ తాత వాళ్ళు వచ్చారు, వాళ్ళతో ఆడుకుంటుంది. నన్ను పీస్ఫుల్గా వంట చేసుకోవడానికి వదిలేసింది. రెండు సైడ్లా బాగా కుక్ చేసుకోండి. సొరకాయ బాగా కుక్ అవ్వాలి. అండ్ ఈ మల్టీగ్రెయిన్ దోశ కదా, ఇవన్నీ కూడా గ్రెయిన్స్ అన్నీ కూడా కుక్ అయితేనే బాగా ఈజీగా డైజెస్ట్ అవుతాయి, లేకపోతే బేబీకి స్టమక్ అప్సెట్ అవుతుంది. కాబట్టి చూసుకొని బాగా ప్రెస్ చేసుకుంటూ ప్రాపర్గా కుక్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఊతప్పాలు అయితే రెడీ అయిపోయాయి. మీరు తప్పక ట్రై చేయండి, మీ బేబీ ఇష్టంగా తింటారు. ఇందులో నెయ్యి వేసి కాల్చింటాం కాబట్టి ఇంకా బాగా టేస్టీగా ఉంటాయి. నేనైతే ధన్వికి కోకోనట్ చట్నీతో సర్వ్ చేస్తాను దీన్ని. ఇక ధన్వి బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక ఆరెంజ్, ఒక యాపిల్ తినింది. తన లంచ్కి వచ్చేసి మార్నింగ్ ఎక్కువ ప్రోటీన్ అంటే అన్ని రకాల గ్రెయిన్స్ యూస్ చేసాం కాబట్టి తనకు లంచ్కి సింపుల్గా చేద్దాం అనుకుంటున్నాను. దీనికి యాక్చువల్గా కర్డ్ రైస్ చేసుకుంటాం కదా, అలాగే ఓట్స్ కర్డ్ కుకుంబర్ వేసి ఓట్స్ కర్డ్ కుకుంబర్ రెసిపీ ఇది. దీనికోసం 1 cup ఓట్స్ని వేసుకొని ఇందులోకి 1 cup వాటర్ని యాడ్ చేసుకోండి. దీని ఏం డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు. దీనిలోకి 1 year అబోవ్ పిల్లలకైతే కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి. అంతే, దీన్ని దగ్గర పడేంత వరకు కొద్దిగా ఒక 5 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. దీనికి 1 కప్పుకి 2 కప్పులు వాటర్ యాడ్ చేసుకుని బాగా కుక్ చేసుకోండి. ఒక 10 minutes 5 to 10 minutes కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఓట్స్ బాగా మెత్తగా కుక్ అయిపోతాయి. దీన్ని ముందే డ్రై రోస్ట్ చేయాల్సిన అవసరం లేదు.
మామూలుగా అయితే ఆఫ్టర్నూన్ కొంచెం ఎక్కువ ప్రోటీన్ ఉండేలాగా కిచడీ లాగా చేస్తుంటాను కదా, కాకపోతే ఇవాళ మార్నింగ్ తను ఆల్మోస్ట్ మల్టీగ్రెయిన్ ఊతప్పం కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రోటీన్ ఎక్కువైనా కూడా ప్రాబ్లమే కదా, ఏది మంచిదైనా ఎక్కువ చేయకూడదు. సో బ్యాలెన్స్డ్గా ఉండడం కోసమే ఈ ఓట్స్ అయితే. అండ్ ఈ ఓట్స్, కుకుంబర్, కర్డ్ 3 చలవ చేస్తాయి కాబట్టి పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవుతుంది. అండ్ ఈ సమ్మర్ ఆఫ్టర్నూన్కి బెస్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. బాడీ కూడా చలవ చేస్తుంది. ఎగ్జాక్ట్గా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే కన్సిస్టెన్సీకి వస్తుంది. ఇప్పుడున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లగా అయ్యాక ఇందులోకి కర్డ్ అండ్ కుకుంబర్ని మిక్స్ చేసుకోవాలి. ఇది కంప్లీట్గా చల్లగా అయితే కొద్దిగా గట్టి పడుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కుకుంబర్ని ఇలా గ్రేట్ చేసి తీసుకోండి. ఇది మనం ఓట్స్ లేకపోయినా మామూలు రైస్కు కూడా కర్డ్ రైస్ లాగా ఇలా కుకుంబర్ని మిక్స్ చేసేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోకి హోమ్ మేడ్ కర్డ్ యాడ్ చేసుకోండి. ఇది యాక్చువల్గా క్వాంటిటీ ఇద్దరు తినేంత ఉంటుంది. ఇలా ఆల్మోస్ట్ 1 కప్ కర్డ్ అయితే యాడ్ చేస్తున్నా. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇది ట్రై చేయండి తప్పకుండా, మీ పిల్లలకి ఇష్టంగా తింటారు. అండ్ ఈ సమ్మర్స్లో వీలైనంత వరకు సెమీ మ్యాష్డ్ ఫామ్లోనే ఇవ్వడానికి ట్రై చేయండి. ఈవెన్ పెద్ద పిల్లలైనా ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలి, సో దట్ ఇష్టంగా తింటారు. బికాజ్ ఈ ఉడుక్కి వేడికి పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా, ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ టైం. ఈ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇప్పుడు దీనికి పోపు వేసుకుంటే, దీనికి పోపు కోసం కొద్దిగా నెయ్యి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ నెయ్యి సరిపోతుంది. ఇందులోకి కొన్ని ఎండు ద్రాక్ష, టేస్ట్ చాలా బాగుంటుంది. పిల్లలకి కాదు, మనం కూడా ఈ టేస్ట్ని ఎంజాయ్ చేయొచ్చు, అంత బాగుంటుంది ఇది. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఆవాలు, కొద్దిగా కరివేపాకు నలిపి వేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ ఉంటే ఫ్రెష్ కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. అలాగే కొంచెం ఇంగువ. ఇప్పుడు ఈ పోపుని ఇందులోకి వేసేసుకోవాలంతే. మా ధన్వి పడుకొని ఉన్నింది, జస్ట్ ఇప్పుడే లేచింది కరెక్ట్గా లంచ్ టైంకి కదా నాన్న. ఇప్పుడే లేచావు కదా. ఏం మమ్ము నాన్న ఇది? చట్నీ కాదమ్మా, ఓట్స్, కుకుంబర్, కర్డ్. తింటావా? బాబా జున్నావా? నిద్ర వచ్చిందా బాగా? ఓకే, అంతే. తన లంచ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి మేము పందిర్ చిక్కుడుకాయ ఫ్రై చేసుకున్నాం. సో తనకి ఇది ప్లస్ ఇది సర్వ్ చేస్తాను. ఏం నన్నది? సో ఇది మా ధన్వి లంచ్ అయితే. మీరు రెసిపీ తప్పకుండా ట్రై చేయండి, ఓకేనా నాన్న? ట్రై చేయండి. బాగుందా నాన్న? ఏమీ ఉందా? నచ్చిందా పాపకి? అది వద్దు ఇప్పుడే, అప్పాకది. ఇక తన లంచ్ తర్వాత ఈ వాటర్ మెలన్ని ఆల్రెడీ ఒక 1 అవర్ ముందు కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, చల్లగా ఉంటుందని చెప్పేసి వాటర్ మెలన్ జ్యూస్ చేస్తున్నా. దీంట్లో నేను సీడ్స్ తీసేయడం లేదు, అలాగే వేస్తున్నా. వాటర్ మెలన్ సీడ్స్ కూడా హెల్త్కి మంచిదే. అండ్ షుగర్ ఏమీ యాడ్ చేయడం లేదు, జస్ట్ ఇలాగే మిక్సీకి వేసేసి జ్యూస్ లాగా తనకి ఇచ్చేస్తాను. యాక్చువల్గా వాటర్ మెలన్ అలాగే కూడా తినేయచ్చు, లేకపోతే మా రెగ్యులర్గా అలాగే తింటూ ఉంటాం కదా అనేసి ఈసారి జ్యూస్ చేస్తున్నాయి. ఇది ఇంట్లో అందరి కోసము. ఇంత అయితే ధన్వికి. ఇందులో ఆల్మోస్ట్ తనకు వాటర్ మెలన్ జ్యూస్ ఇష్టమే, ఫుల్ తాగేస్తుంది తను. అండ్ నేను స్ట్రైన్ చేయను, దీంట్లో షుగర్ కూడా యాడ్ చేయను, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇస్తా. సీడ్స్ కూడా అలాగే ఉంటాయి, మంచిదే సీడ్స్ కూడా. ఈ సమ్మర్లో వీలైనంత వరకు పిల్లలకి ఏదో ఒక ఫామ్లో వాళ్ళకి హైడ్రేషన్ అయ్యేలాగానే లిక్విడ్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తూ ఉండండి. ధన్వి స్నాక్ వచ్చేసి పాలలో మకానా సోప్ చేసి ఇచ్చాను. అండ్ కొన్ని డ్రై ఫ్రూట్స్ని నానబెట్టున్నాను ఆఫ్టర్నూన్ తనకి. అంటే బాదాం, క్యాషూస్, వాల్నట్, కొన్ని పిస్తా, అలాగే పంప్కిన్ సీడ్స్ ఇచ్చాను తనకి. ఇక డిన్నర్కి వచ్చేసి తనకు పిజ్జా చేద్దాం అనుకుంటున్నాను. అంతకన్నా ముందు కెచప్, చాలామంది అడిగారు కదా కెచప్ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లో అని చెప్పేసి. సో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఇది, కెచప్ ఎలా చేయాలో చెప్తాను. కాకపోతే కెచప్ వచ్చేసి 1 ఇయర్ అబోవ్ పిల్లలకి, 1 ఇయర్ లోపు పిల్లలకి అయితే నేను హైలీ అసలు రికమెండెడ్ చేయను. బికాజ్ ఇంట్లో మనం ఎంతో కొంత వెనిగర్ వేయాల్సి వస్తుంది. అండ్ అది మంచిది
మంచిది కాదు బేబీకి, 1 year అబోవ్ పిల్లలకి ఇవ్వండి. మనకు బయట షాపుల్లో దొరికే కెచప్ సాస్ ఏదైనా సరే పిల్లలకి అస్సలు ఇవ్వకండి. ఈవెన్ జామ్ కూడా మనం హెల్దీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టైం ఉన్నప్పుడు అట్లీస్ట్ వీక్లీ వన్స్ లేదా 15 days వన్స్ ఎప్పుడు టైం దొరికితే అప్పుడు రెడీ ప్రిజర్వ్ అంటే ఎప్పుడు దొరికితే అప్పుడు టైము ఫ్రీ ఉన్నప్పుడు చేసి పెట్టుకుంటే ఈవెన్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 to 4 months వరకు కూడా పెట్టుకోవచ్చు ఇవన్నీ. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లో చేయడానికి ట్రై చేయండి. అంటే 1 year లోపు పిల్లలకి వచ్చేసి ఏమైనా వెజిటేబుల్స్ స్టీమ్ చేసి ప్యూరీ లాగా చేసి కూడా వాళ్ళకు సాస్ లాగా సర్వ్ చేయొచ్చు అని ధన్వీకి ఎలా చేసేదాన్ని అనేసి నేను అప్కమింగ్ షార్ట్స్లో అయితే వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. ఇవాళ వచ్చేసి కెచప్ ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తా. ఈ కెచప్ వచ్చేసి మనము ఫ్రిడ్జ్లో కాకుండా బయట స్టోర్ చేస్తే ఎయిర్ కంటైనర్లో 1 month స్టోర్ చేయొచ్చు. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెట్టేలాగా ఉంటే 3 to 4 months మనం హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. బయట తీసి పెట్టి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మాత్రమే స్టోర్ చేయాలి. సో ఈ కెచప్ ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికోసం నేను బాగా మాగిన టొమాటోస్ని తీసుకున్నాను. దీనికి బాగా మాగిండేవైతేనే మంచి టేస్ట్ ఉంటాయి. సో ఈ ముందర పార్ట్ని తీసేసి పీసెస్గా మీడియం సైజ్ పీసెస్గా అయితే కట్ చేసుకోండి. ఇలా 4 పీసెస్గా చేసుకోండి. నేను ఇవాళ చేస్తుండేది 1/2 kg. మీరు కావాలంటే 1 kg కూడా చేసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ నేను చేస్తూ ఉంటాను కాబట్టి నేను జస్ట్ కొంచెమే చేసుకుంటాను. నాకు ఈ క్వాంటిటీ వచ్చేసి నాకు ఈజీగా 1 month సరిపోతుంది. బికాజ్ ఎక్కువ ఏం యూజ్ చేయము. కాకపోతే దీన్ని మనం యాక్చువల్గా వాళ్ళకి దోశలోకో ఇడ్లీలోకో చట్నీ ప్లేస్లో కూడా వాళ్ళకి సర్వ్ చేయొచ్చు. మనం దీన్ని ఆల్మోస్ట్ వాళ్ళు చట్నీ లాగా కూడా తినేస్తారు. అండ్ హెల్దీ కదా పిల్లలకి. ఈవెన్ చపాతీలోకి ఇవ్వచ్చు, రోల్ లాగా చేసి ఇవ్వచ్చు. సాస్ని మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మ్యాంగో సీజన్ కదా, నెక్స్ట్ నేను మ్యాంగోతో ఇంట్లోనే జామ్ ఎలా చేయాలో కూడా చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ 1 kgకి చేయాలనుకుంటే ఇవాళ చూపించే క్వాంటిటీస్ అని డబల్ చేసుకుంటే సరిపోతుంది. పిల్లలకి పెద్దవాళ్ళకి చేసే దాంట్లో కొంచెం మాడిఫై చేసి పిల్లలకి చేయాలి అంతే. కొన్ని ఇంగ్రీడియంట్స్ మార్చుతాం అంతే. ఇలా చిన్నగా కట్ చేసుకొని దీన్ని కుక్కర్లోకి అయితే వేసేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న ఆనియన్ చిన్న పీసెస్గా చేసి వేసుకోండి. అలాగే ఒక 2 వెల్లుల్లి, కొంచెం అల్లము, కొంచెం చెక్క, దాల్చిన చెక్క, ఒక 3 లవంగాలు, ఎగ్జాక్ట్గా 3 వేస్తున్నాను. ఒక మిరపకాయ వేస్తున్నాను. పిల్లలకి కదా ఎక్కువ కారం తినలేరు అనేసి. అలాగే 1/4 teaspoon మిరియాలు వేస్తున్నాను. అండ్ కలర్ కోసం మామూలుగా బయట షాప్స్లో అయితే ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. లేకపోతే ఇంట్లో చేసుకునే వాళ్ళు పెద్దవాళ్ళ కోసం అయితే రెడ్ కాశ్మీరీ చిల్లీ పౌడర్ని యూస్ చేస్తూ ఉంటారు కదా. దాని బదులు పిల్లలకి కాబట్టి ఎక్కువ కారం కలపలేము. సో ఇది న్యాచురల్ కూడా ఫుడ్ కలర్ అనేది బీట్రూట్ నుంచి వచ్చేది కాబట్టి కొంచెం ఒక 2 ముక్కలు బీట్రూట్ని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను కలర్ కోసము. కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఎలాగో ఇది 1 year అబోవ్ పిల్లలకి అయితే హ్యాపీగా కొద్దిగా సాల్ట్ యాడ్ చేయొచ్చు. ఇప్పుడు దీంట్లోకి కరెక్ట్గా 1 cup వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బికాస్ టొమాటోలో కూడా వాటర్ వస్తుంది కదా. జస్ట్ 1 cup వాటర్ యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4 whistles బాగా ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కంప్లీట్గా ప్రెషర్ పోయాక ఇది ఫుల్గా చల్లగా అయిపోయాక దీన్ని మిక్సీకి వేసేసుకుందాం. దీన్ని మొత్తం అలాగే మిక్సీకి యాడ్ చేసేసుకోండి. ఏందన్న ఇది సూపా? ఎంత వీలైతే అంత పేస్ట్ లాగా ప్యూరీ లాగా చేసేసుకోవాలి దీన్ని. అవునన్నా, పేస్ట్ లాగానన్నా. అలా కుట్టుకుంటూ భద్రం. ఎవరికి నన్న ఇది? పాపకు సూపా ఇది? కెచ్చప్కి నన్న చూపిస్తా ఉండు. పడేస్తావు ఉండు, వేడుంది పడేస్తావు, నీ ఇష్టము. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేసుకోవాలి. సీడ్స్ కానీ ఇంకా ఏమీ వండుకోకుండా క్లీన్గా ప్యూరీ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది. అవునన్నా, అవునన్నా, సరే అను. మనకు కెచప్లో ఏమైనా సీడ్స్ అలా మధ్యలో దొరుకుతుంటే తినడానికి బాగోదు కదా. సో మంచి ఫైన్ టెక్స్చర్ రావాలంటే ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి. అందుకే ఎంత వీలైతే అంత ప్యూరీ లాగా మిక్సీకి వేసేసుకుంటే ఎక్కువ జ్యూస్ వస్తుంది, మనకి ఎక్కువ ప్యూరీ అయితే వస్తుంది. ఏమినన్నా చాలతే కన్నమ్మకి ఈరోజు ఏమి డిన్నర్కి? పిజ్జా. అవునన్నా, పిజ్జా. ఓకే, ఇలా ప్యాన్ కేక్ వద్దు, సరే తిను.
సరే తీసుకొని తిను. చెయ్యి అడ్డం పెట్టుకోవాలి కింద పడకుండా. అంతొద్దు, కొంచెం. బాగుందా? టేస్టీ? కారం ఉందా? కారం ఉందా? అందుకే తినొద్దనింది. దీన్ని ఇలా స్టవ్ పైన పెట్టి ఇది మనకు కెచప్ ఏ కన్సిస్టెన్సీలో ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు స్టిర్ చేస్తూనే ఉండాలి. ఇది మనము బీట్రూట్ యాడ్ చేయడం వల్ల ఈ కలర్ అయితే వచ్చేసింది. అగైన్ ఎలాంటి ఫుడ్ కలర్స్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. నాన్న ఎవరికమ్మా? సరే. దీనిలోకి జస్ట్ ఒక 2 టీ స్పూన్ వెనిగర్ యాడ్ చేస్తున్నా. వెనిగర్ పిల్లలకి ఇవ్వచ్చా అంటే ఇవ్వచ్చు. 1 ఇయర్ లోపు పిల్లలకైతే వద్దు, 1 ఇయర్ అబోవ్ పిల్లలకి ఇవ్వండి. బికాజ్ ఇది అసిడిక్ నేచర్ ఉంటుంది కాబట్టి 1 ఇయర్ లోపల పిల్లలకి అంత మంచిది కాదు. అందుకే 1 ఇయర్ లోపు పిల్లలకి కానీ జనరల్గానే పిల్లలకి బయట దొరికే ఫుడ్స్ ఎందుకు వద్దంటామంటే ఖచ్చితంగా ప్రిజర్వేటివ్స్ లైక్ వెనిగర్ కూడా పోవచ్చుమా. వెనిగర్ కూడా వన్ ఆఫ్ ద ప్రిజర్వేటివ్ చాలా వరకు ఫుడ్స్లో యాడ్ చేసి ఉంటారు కాబట్టి బయట దొరికే ఫుడ్స్ని వద్దు అంటారు. ఈజీగా పిల్లలకి డైజెషన్ ఇష్యూస్ వస్తాయి. సో 1 ఇయర్ అబోవ్ పిల్లలకి యాడ్ చేసి అందులో కూడా చాలా తక్కువ క్వాంటిటీనే కాబట్టి సేఫ్, ఏం ప్రాబ్లం లేదు. ఇది యాడ్ చేయడం వల్ల ఇది ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉంటుంది. జాగరీ పౌడర్ చేయాలా? సరే. ఇప్పుడు దీంట్లోకి నేను 1/4 కప్ జాగరీ వేసుకుంటున్నా. మామూలుగా అయితే షుగర్ వేస్తారు స్వీట్నెస్ కోసం, కాకపోతే పిల్లలకి షుగర్ మంచిది కాదు కాబట్టి జాగరీ యాడ్ చేసుకోవాలి. 1 ఇయర్ లోపు పిల్లలకైతే అసలు ఈ కెచప్ని నేను రికమెండ్ చేయను కాబట్టి ప్రాబ్లం లేదు. 1 ఇయర్ అబోవ్ పిల్లలకైతే జస్ట్ 1/4 కప్ జాగరీ వేసుకోండి. నేనైతే ఇక్కడ ఆర్గానిక్ తత్వ లాస్ట్ వీడియోలో అడిగారు ఏ జాగరీ వాడుతున్నారని. నేను వాడేది ఇది ఆర్గానిక్ తత్వ ఆర్గానిక్ జాగరీ పౌడర్ ఇది. సో ఇవన్నీ వేసాక బాగా దీన్ని మిక్స్ చేసుకుంటూనే ఉండాలి, ఇది చిక్కబడేంత వరకు. అంతే, ఇంకా దీంట్లోకి ఏమీ యాడ్ చేయము. జస్ట్ ఇది ఇంకా ఆ కెచప్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చూడండి, టేస్ట్ చూసుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది మరిగేలోపు మనము పిజ్జాకి బేస్ రెడీ చేసేసుకుందాము. ఆ బేస్ని కాసేపు ఎలాగూ అలాగే వదిలేయాలి కాబట్టి బేస్ రెడీ చేసుకొని కాసేపు దాన్ని ఊరనివ్వాలి కాబట్టి ఆ లోపు ఇది కెచప్ రెడీ అయిపోతుంది. అవునన్నా, కెచప్ రెడీ అయిపోతుంది. నువ్వు జరుగురా, ఈ పక్కకి రా, వెనక్కిరా. అవునన్నా, సూపరా. ఇప్పుడు పిజ్జాకి బేస్ చేసుకుందాము. ఇదేనన్నా పిజ్జా బేస్ వచ్చేసి మామూలుగా మైదాతో చేస్తారు మనకు బయట. నువ్వు వేద్దు, ఉండు, ఒక నిమిషం ఉండు, నేను మాట్లాడాక వేద్దు, ఓకేనా? ఓకే. పిజ్జాకి వచ్చేసి బేస్ మామూలుగా మనకు షాప్లో దొరికేది మైదాతో చేస్తారు. సో నేనైతే చాలా రకాల బేస్ చాలా రకాలు చేస్తుంటా. ఈరోజు రవ్వతో బేస్ చేస్తున్నాను. రవ్వ దీనికోసము 1 కప్పు కన్నా కొద్దిగా తక్కువ రవ్వ వేసుకుంటున్నాను. వెరీ గుడ్. ఏమ్రా? వద్దమ్మా, వద్దు బుజ్జి. సరే, దీంట్లోకి కొద్దిగా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ నువ్వు వద్దమ్మా, సరిగ్గా ఎక్కువ వేసేస్తాను. ఇద్దా పట్టు, ఇది వేసుకో, చేయి పట్టు. అట్లంతా చెయ్యరాదు నాన్న. సరే వదులు. కొంచెం నేను ఇక్కడ కస్తూరి మేతి వేస్తున్నాను, ఈజీగా డైజెస్ట్ అవుతుంది కస్తూరి మేతి వల్ల. అలాగే ఇందులోకి కర్డ్ వేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ ఒక 1/2 కప్ అంత కర్డ్ వేసుకుంటే సరిపోతుంది దీంట్లోకి. చేయి పెట్టకూడదు, చేయి పెట్టరాదమ్మా. తాత వచ్చారా? వెళ్తావా? ఇంకా కూర్చుంటావా? ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు దీంట్లోకి వాటర్ని కొంచెం మిక్స్ చేసుకోవాలి. ఒక 1/2 కప్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. దీంట్లోకి ఒక 1/2 కప్ వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అందు ఉండమ్మా. సరేవి, అది కూడా వేసి. వెరీ గుడ్. ఇది కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 1/2 an hour పాటు అలాగే పెట్టేయండి. అంతే, ఇదే బేస్ అయితే. ఇది కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే ఆఫ్ చేసేసుకోవాలి.
కాసేపు తర్వాత గట్టిగా అయిపోతుంది. ఇది చూడొచ్చు, చల్లగా అయ్యాక కంప్లీట్గా గట్టిగా అయింది. సేమ్ కెచప్ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. ఇంకా మీరు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టేలాగుంటే 1 మంత్ స్టోర్ చేయొచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టేలాగుంటే 3 to 4 months అయితే స్టోర్ చేసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ వచ్చేసి పిజ్జాకి కొన్ని స్టీమ్ చేసిన స్వీట్ కార్న్స్ తీసుకున్నా. వెజిటేబుల్స్ మీ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. నాన్న పిజ్జా చేస్తున్నానన్న. ఓకే ఉండు నాన్న. దీంట్లోకి కొద్దిగా టొమాటో, కొద్దిగా ఆనియన్, కొద్దిగా క్యారెట్, అలాగే కొరియాండర్ తురిమి వేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ అనేది మీ చాయిస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడర్, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేసుకుంటున్నాను. పిల్లలకి ఓరిగానో, మైనీస్ ఇదేమీ యాడ్ చేయకపోవడమే మంచిది. కొద్దిగా ఒక 4 to 5 years బేబీకి అయితే మైనీస్ కూడా యాడ్ చేయొచ్చు. నేను ధన్వికి కూడా మైనీస్ ఇస్తాను. అది పన్నీర్తో చేసిండేది. అది నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. అది మైనీస్ ఎట్లా చేస్తాను పన్నీర్తో అని చెప్పేసి. అది హ్యాపీగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు. ఇదైతే వెజిటేబుల్స్ మిక్స్ ఇలా రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ప్యాన్ మీద ఇది ముందుగానే మిక్స్ చేసి పెట్టుకున్న పిజ్జా బేస్ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ప్యాన్ వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసేసుకొని ఈ బేస్ని స్ప్రెడ్ చేసుకోండి. దీనికి మూత పెట్టి ఒక సైడ్ బాగా కుక్ చేసుకోండి. ఇలా కంప్లీట్గా ఒక సైడ్ కుక్ అయ్యాక ఇంకో సైడ్కి తిప్పేసుకోండి. ఇప్పుడు దీనిపైన ఫస్ట్ ఈ కెచప్ ఆర్ సాస్ని వేసేసుకోవాలి. దీన్ని బాగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం రెడీ చేసుకున్న వెజిటేబుల్ మిక్స్ని కూడా వేసేసుకోవాలి. అలాగే దీనిపైన ఇప్పుడు చీజ్ని కూడా వేసుకోండి. నేనైతే అమూల్ చీజ్ యూజ్ చేస్తున్నా. మీ బేబీకి ఏది సెట్ అయితే అది యూజ్ చేయొచ్చు. ఈ పిజ్జాకి చీజ్ కొద్దిగా ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా. ఏం పర్లేదు, పిల్లలకి చీజ్ మంచిదే, వేయొచ్చు. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఆ చీజ్ కొంచెం మెల్ట్ అయ్యేంత వరకు పెడితే సరిపోతుంది. ఒక 1 minute పాటు అంతే. మెల్ట్ అయిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పిజ్జాని కట్ చేసుకొని సర్వ్ చేసేయచ్చు. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది ఇది. అంతే, దీన్ని ఇంకా పిజ్జా షేప్లో కట్ చేసుకోవడమే. అయితే ఎంతో టేస్టీగా ఉండే పిజ్జా అయితే రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ పిల్లలు ఇష్టంగా తింటారు ఈ పిజ్జాని. నాన్న తింటావా? చల్ల కానిమ్మా, చాలా ఉండి చూపిస్తా. ఏమిది? పిజ్జా.
వేడిగా ఉంది మా, చల్లగా అయ్యాక తింటావా? ఉఫ్ అన్నా కూడా వేడిగా ఉంది, కొంచెం చల్లగా అయ్యాక తింటావా? వేడిగా ఉందిరా. పీస్ పీస్ ఆల్రెడీ అయ్యింది నాన్న, వేడిగా ఉంది, కొంచెం చల్లక్కని. ఓకేనా? ఒక్క నిమిషం. ఓకే, 2 minutes చల్లక్కని. ఏం కావాలమ్మా? ప్లీజ్. సరే. సో ఇది ఇవాళ వీడియో అయితే. రెసిపీస్ అన్నీ మీ అందరికీ నచ్చాయి అనుకుంటున్నా. మీరు తప్పకుండా ట్రై చేయండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. బాయ్. తింటావా? ఎట్లా కొరుక్కుంటావమ్మా? మరి అదే చెప్పింది, చల్లగయ్యాక తినాలి. ఓకేనా? ఓకే. నువ్వేను ఉఫ్ అని. తిందు, చాలా వేడిగా ఉంది, కొంచెం చల్లక్కని.